అన్నా మనుషులు వచ్చారన్నా. మనుషులా? సరిగ్గా చెడు మంట అయిపోయేమా. అబ్బో చెత్త చెదారం తుమ్ము. అబ్బో ప్యాలెస్ చూస్తే ఇంత చండాలంగా ఉంది. పెళ్లికి 4 రోజులు కూడా లేదు. దీన్ని డెకరేట్ చేయడం చాలా కష్టం. ఒరే పెళ్లి ఇక్కడ సిటీలో అన్ని కళ్యాణ మండపాలు పెట్టుకుని పెళ్లి ఇక్కడ ఎందుకు చేయాలి? సెంటిమెంట్ పెద్దాళ్ళంటే అంతే. ఏంటి ఎవరు బాబు పెద్దోళ్ళు? వీళ్ళు పెద్దాళ్ళు కదా. స్వాతి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రాజేంద్ర గారు పెద్దాళ్ళు కదా. వాళ్ళ అమ్మాయిని ఎవరికి ఇస్తున్నారు? ఎంపీ ప్రదీప్ గారి ఏకైక పుత్రుడికి. ఇది పెద్ద పెళ్లి కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అన్నా మనల్ని చంపేసిన డాక్టర్ కూతురికి వీళ్ళని చంపేసిన ఎంపీ కొడుకు ఇక్కడ పెళ్ళంట. మనం చచ్చిపోయినా మన ఆత్మలకు తృప్తి లేకుండా చేస్తున్నారు. అన్నా మనం ఈ బిల్డింగ్ వదిలేసి వేరే బిల్డింగ్ ఎత్తుకుందాం అన్న. ఎక్కడికి వెళ్ళినా మనకి నరఘోష తప్పదురా. వాళ్ళు మన శత్రువులు అన్న. మనల్ని అంత దారుణంగా చెప్పిన దుర్మార్గులు. వాళ్ళు ఇక్కడ మన కళ్ళ ముందే పెళ్లి చేస్తుంటే ఆ వైభవాన్ని మనం చూడాలా? చూడాలి, మన కళ్ళతోనే చూడాలి. ఎవరైనా శత్రువుల్ని వెతుక్కుంటూ వెళ్తారు, కానీ ఆ శత్రువులే మన దగ్గరకు వస్తున్నారు. ఇంతటి అవకాశం అదృష్టం ఏ దయ్యాలకి దొరకదు. మీకో దేవరహస్యం చెప్పనా? హలో సార్, వాడిని మన గెస్ట్ హౌస్ లో ఉంచాం. ఏం చేయమంటారు? పెళ్లి పూర్తయి ఫైల్ చేతికొచ్చేంత వరకు వాడు సేఫ్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే. ఏదో రహస్యం చెప్తా ఉన్నావు, చెప్పన్నా. వస్తున్నా, అదే పాయింట్కి వస్తున్నా. భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. మనం నలుగురు ఆ ఇద్దరు పాపానికి బలేయం కదా. అందుకే భగవంతుడు మన నలుగురికి ఆ ఇద్దరి మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు. మనం దయ్యాలం కదా, పగ తీర్చుకునే అవకాశం ఎలా ఉంటుంది? సత్య సాధించడం అంటే దీన్నే అంట. అదేలా? మనం ఎవరిలో అయినా దూరొచ్చు, ఏదైనా చేయించొచ్చు. నిజమా? కావాలంటే పరీక్షించుకోండి. అరే కరెంటు త్వరగా పెయింట్ చేయరా. నేను ఆళ్ళ దొరచా. నేనేమన్నా నా మీద రంగు పోసావరా? నువ్వు రంగు పోసిన జరగ పైగా వెర్రి అవుతావా? బాబాయ్ వీడు కావాలని ఆ డబ్బాలో రంగు వీడి మీద పోసాడు. ఓకే నేను అసలు పోయలేదు. అయినా మీరందరూ సారీ చెప్పమంటారు కాబట్టి ఈ వీడియో కాడికి సారీ. పెద్దనే నేను కూడా వెళ్తా. సారీ చెప్పాడు కదా, చెప్పాడు కదా. దెయ్యంగానే పోందా? ఇక వాళ్ళకి నరకం చూపించేద్దాం. ఇంతకు ముందు ఇక్కడ 2 తరాల పెళ్లిళ్ళు జరిగాయి, కానీ ఎవరు ఇలా డెకరేషన్ చేయలేదు. అయితే మీకు నచ్చిందనమాట. అదరింది, బాగుంది. ఇంతకన్నా అదిరిపోయే స్వీట్స్ లోపల ఉన్నాయి సార్, టేస్ట్ చేస్తారా? అదొద్దు, నాకు షుగర్ ఉంది. అయితే హాట్ తీసుకోండి. నో నాకు బీపీ ఉంది. షుగర్ అదేంటండి డాక్టర్ అయ్యుండి మీకు ఇన్ని జబ్బులా? అందరికి ట్రీట్మెంట్ చేసి అందరి జబ్బులు నాకు వచ్చాయి. ఫోన్లండి, డాక్టర్ మీరేగా, ఫీజు ఉండదు, ఫ్రీ. సరే జబ్బుల సంగతి తర్వాత చూడండి. గెస్ట్లందరికీ ప్యాలెస్ వెనకాల రూమ్స్ అలాట్ చేసాం.
అమ్మా పెళ్లి కూతురికి రైట్ సైడ్ ఉంది ఆ రూమ్ మీ ఫ్రెండ్స్ కూడా అదే. డాక్టర్ గారు మీకు లెఫ్ట్ సైడ్ ఉంది ఆ రూమ్. బెడ్రూమ్ బెటర్ గా ఉందా? సూపర్. బాత్రూమ్ అది మరి మీరు ఇచ్చుకోవడం బట్టి ఉంటుంది. ఆ, ఎవరు రూమ్ కో వెళ్ళండి. ఏమైనా బాగుతే నాకు కంప్లైంట్ చేయండి. ఏయ్, తిని. అదేంటి మీరే స్వయంగా వచ్చి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు? పెళ్ళంటే తప్పదు కదండి. ఆ, మీ రూమ్ ఎక్కడా? నా రూము మందంతా స్పెషల్ కదా, నాకు నచ్చిన రూమ్ లో ఉంటాను. ముందు మీరు వెళ్ళి మీ రూమ్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ష్యూర్. ఓకే అండి. వచ్చాడు. అరే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏంటమ్మా ఒక్కపోస్తుందా? ఫ్యాన్ వేసుకో. ఏంటి అంకుల్, ఏంటి అరుపు? ఏంటి డర్టీ అరేంజ్మెంట్స్? స్విచ్ మీద వేలు పెడితే షాక్ కొట్టింది. వాంగించావా? కరెంట్ ఏంటి ఇది? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి, ఇంకొకసారి వేయండి. ఇంకోసారి వేస్తే ఇంకోసారి వేయటానికి నేనుండను. పోనీ నేనే చూపించరా? చూపించు. No, 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 షాక్. అరే మీరు సార్, మీరు ఏం టెన్షన్ పడద్దు, అరేంజ్మెంట్స్ అన్ని శుభ్రంగా ఉన్నాయి. మీరున్నాను సార్. చూసావా, షాక్ కొట్టింది. అన్ని అరేంజ్మెంట్స్ శుభ్రంగా ఉన్నాయి, మీరు ఏం కంగారు పడద్దు, వదిలేయండి. ఇంకోసారి వేయి. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. మా ఓల్డ్ బంగ్లా ఎలా ఉంది బావగారు? ఏర్పాట్లంతా బ్రహ్మాండంగా చేశారు. వెల్కమ్. వెల్కమ్ Thank you, వెల్కమ్ thank you, వెల్కమ్. thank you. రండి వదిన గారు. మీరేమండి. ఆగండి ఆగండి, ఒక లాస్ట్ ఫోటో తీసుకుంటా. లాస్ట్ ఫోటో ఏంటో నీ పిండాకుడు ఫస్ట్ టైం ఫోటో తీస్తూ అంటే ఈ రీల్ ఆఖరి ఫోటో అని చెప్తావు. శుభం పలకండి అయ్యా. సరే. స్మైల్. నన్ను ఎవరు పిలవరే? వెల్కమ్ అల్లుడు, అల్లుడు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు ఫోటో తీసుకో. అలాగే సార్, అలాగే. కమ్ కమ్. ఓకే సార్. ఎక్కువ తిప్పకు, కట్టుడు పళ్ళుగా పెట్టుడు మిస్ మీరు తిప్పండి సార్, నేను ఉన్నాను కదా. ఊడిపోతుందిరా. కావాలంటే మీరు కూడా పెట్టుకోండి, నేను ఉన్నాను కదా. చెప్పదా బావగారు కనిపించే ఇదంతా ఉన్నది. అలాగా. కమ్ కమ్ కమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. సార్ మీసం 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 ఊడిపోయింది సార్. రండి రూమ్ లోకి వెళ్దాం. రండి రండి సార్. ఓ మై గాడ్, చాలా దురదగా ఉందిరా. అయితే గోక్కోండి. ఇలా ఎంతకాలం కొట్టుకోవాలి? పెళ్ళేదాకా మీరు గోక్కోండి, పెళ్ళైన తర్వాత మీ మామగారు గోక్తారు. ఎవరా నువ్వు? ఈసారి శంకర్ సార్. లోపలికి ఎలా వచ్చావు? మీతోనే వచ్చాను కదా సార్. మిస్టర్ నిన్నే. హూ ఆర్ యు? ఏమైంది సార్? డేయ్ రాస్కల్, పర్మిషన్ లేకుండా లోనికి వచ్చింది కాకుండా ఆన్సర్ చెప్పమేంట్రా? ఎవరితో మాట్లాడుతున్నాం సార్? వీడితోనే. ఎవరు సార్? ఇక్కడ ఎవరు లేరు సార్. ఏయ్, నీ చేయి వాడి బాడీలోకి ఎలా వెళ్ళింది? ఎవరి బాడీలోకి వెళ్ళడమే సార్, నా చెయ్యి నా బాడీతోనే ఉంది. నో ఐ అండర్స్టాండ్. షూర్ నువ్వు దయ్యానివి కాదు. వీడేంట్రా గోడలో నుంచి బయటకెళ్ళాడు? అసలు ఎవడున్నారు సార్ లోపల నుంచి బయటకు వెళ్ళడానికి? లేదురా, గోడల నుంచి బయటకెళ్ళాడు. క్షమించండి సార్, ఇన్ని రోజులు మీసమే లేదనుకున్న బ్రెయిన్ కూడా లేదు. వాడు నిజంగానే బయటకెళ్ళాడు గోడల నుంచి. అన్న నేను ఇలా గోళం చెల్లానా? ఆడే నన్ను చూసి నాతో మాట్లాడాడు. నువ్వెవడికి కనపడే ప్రశ్నే లేదు. నమ్మితే నమ్మని నాతో లేదు. నేను గోళం చెల్లానా? నన్ను చూసి నేను ఎడి తిరిగితే అడు తిరిగి నాతో మాట్లాడాడు. పైగా నువ్వు దయ్యమా అని కన్ఫర్మ్ చేశాడు. చూసారు ఎలా చూస్తున్నాడు మళ్ళీ? ఒక్కడిపై ముగ్గురు తెచ్చాడ్రా. ముగ్గురు. క్షమించండి సార్, నాకు నిజంగా పిచ్చి పట్టింది సార్. మీకు కనిపించిన నాకు కనిపించలేదంటే నాకు నిజంగా మెంటల్ ఎక్కింది సార్. బాగా చూడరా, బాగా చూడు.
నాకు మీరు తప్ప పేపర్ కనబడట్లేదు సార్. మీరు డోర్లో నుంచి కాకుండా గోడలో నుంచి వచ్చారంటే డెఫినెట్ గా తెయ్యాలి. ఒప్పుకోండ్రా ప్లీజ్, ఒప్పుకోండ్రా. వాడేటి అంత షాక్ ఇచ్చాడు? వాడికి మనం కనబడుతున్నామంటే వాడు మనిషి రూపంలో ఉన్న దయ్యమా? వాళ్ళ దెయ్యం తేజస్ కనపడుతుంటే వాళ్ళ మానవాతీత శక్తి ఏదో ఉందన్నా. శక్తి లేదు, సుత్తి లేదురా. మరి రాక్షస గణంలో అమావాస్య నాడు మూలా నక్షత్రంలో పుట్టిన కొందరికి దెయ్యాలు భూతాలు కనపడతాయని మా సీనియర్ గురువులు చెప్పినప్పుడు "ఆ" అని కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు నిజమే అని తెలుస్తుంది. ఇలాంటి ఎదవలు ఈ పెళ్లిలో ఇంకెంతమంది ఉన్నారో ఏంటో. రే, ఉండటానికి ఛాన్సే లేదు. ఇలాంటి ఎదవలు 100 కోటికి ఒక్కడు ఉంటాడురా. మళ్ళీ ఎదురు పడితే ప్రాబ్లం ఏమో. ప్రాబ్లం లేదు, తొక్కలేదురా. కనిపిస్తూ వీణ్ణి, కనిపించకుండా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిద్దాంరా. డాడీ డాడీ డాడీ, ఏమైందిరా? నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా? పార్లమెంట్ లోనా? పబ్లిక్ లో. నా లైఫ్ లోనే దెయ్యాలు చూడలేదురా. నేను చూసాను 4 దయ్యాలు. 4 దెయ్యాలట. ప్రయాణంలో అలసిపోయి ఉంటాడు కదా, కల్త నిద్రలో పీడకలు వచ్చి ఉంటుంది. పీడకలా నీ పాడకలా? నేను డైరెక్ట్ గా చూసాను. చదువుకోండి సార్, మీకు కనబడితే నాకు కనబడవా? రేయ్, మేము దయ్యాల సంగతి చూసుకుంటాం, నువ్వు మీసాల సంగతి చూసుకో. దయ్యాలు మాత్రం లేవు సార్. నువ్వు వెళ్ళరా. సరే సార్. మ్మ్. బహుశా వీడిని చూసి దయ్యం అనుకుంటావు. వీడు ఒక్కడే, అవి 4 దయ్యాలు. బాబు, ఇప్పటిదాకా మీ డాడీకి నానా రకాల స్కీములతో నరకం చూపించావు. ఇప్పుడు ఈ దయ్యాల స్కీమ్ కొత్తగా మొదలెట్టావా? అంకుల్, 4 డెవిల్స్, 4 దయ్యాలు నా రూమ్ లో చూడు ఉన్నాయి. బాబు, ఈ సంగతి మాకు చెప్తే చెప్పావు. దెయ్యాల్ని చూశారని పెళ్లి వాళ్ళకి ఎవరికి చెప్పదు. అర్థమైందా? ఇదిగో, ఇప్పటికే నువ్వు తెలివైన వాడే నమ్మించడానికి మా తెలివితేటలు అన్ని ఖర్చు అయిపోయాయి. మీరు నమ్మరా? ఆ? నా రూమ్ కి రండి, దయ్యాలు చూపిస్తాను. నేను చూసాగా, వాటిని చూసా ఏం ఆశ్చర్యపోలే. వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి దయ్యాలు? వాటిని ఏం డిస్టర్బ్ చేయకు, వెళ్ళి కళ్ళు మూసుకు పడుకో. One day, Bye-bye. one fine morning, I will prove there are devils. 4 devils. ఎంటీ మైండ్, డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అని తెలుగులో కూడా అన్నారు. ప్రస్తుతం ముదిరింది కదా, పెళ్ళయ్యాక సర్దుకుంటుందేమో లేండి. आजा। हाँ, ट्रेन नहीं मिला तो प्लेन से आना, टिकट भेज दो। नहीं नहीं, तेरा सब प्रॉब्लम सॉल्व कर दूंगा। अरे दोस्ती नाम की कोई चीज है क्या? అన్న వెళ్ళా తూర్పు బాగా కలిసేటట్టు చెప్పు. రింగారు జస్ట్ పాకెట్ లాపో జస్ట్ అస్సా బుస్సా ఆల్ డౌన్ కొంచెం తిప్పురా. ఇదిగో, ఆ ఆనపకాయలు తొందరగా తరిగి తీసుకొచ్చేయండి. అవి కూడాను. अरे नहीं नहीं किशन प्रसाद जी, आपको आना पड़ेगा। मैं सब इंतजाम करता हूँ, मैं किसी को डरता नहीं हूँ। ఏంటో చేసింది? సాంబార్, సాంబార్లో ఏం వేసాం? ఉప్పు, కారం, చింతపండు, సాంబార్ పొడి, సాంబార్ తయారు చేసే లిస్ట్ కాదు. ఇంతకు ముందు ఏం వేసావు? బెండకాయ. బెండకాయ కాదు, బల్లిని వేసాం. బల్లి బల్లికి బెండకాయకి తేడా తెలియని బండ నా కొడుకుని అనుకుంటున్నావా? నువ్వు బల్లిని వేటాం. ఈ కళ్ళతో చూస్తాను రా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే, నేను వేసింది బెండకాయే, బల్లి కాదు. బెండకాయ కాదు, బల్లి. బల్లో బెండకాయ నేను తెలుస్తా కదా. ఇది బల్లి కాదు, బెండకాయ కాదు, వంకాయ. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నాకంతా క్లియర్ గా ఉంది. ఇదేంటండి, సాంబార్లో చేయి పెట్టినప్పుడు లేని మంట ఇప్పుడు ఎలా వచ్చింది? సాంబార్లోనా చెయ్యా? నేను ఎప్పుడు పెట్టాను బాబు మంట? పెట్టడం ఏమిటండి, గరిట తిప్పినట్టు తిప్పారు కదా. గరిటెలకు చేయబెట్టి తిప్పేసానేమో. ఓ దేవుడు, ఏంటి దాసు కేకలు పెడుతున్నావు? సాంబార్లో చేయి పెట్టానంట. అంటే ఏంటి, పెట్టినప్పుడు తెలీదా? తెలిస్తే చెయ్యి ఎందుకు పెడతాను మంట? అయ్యయ్యో, అందరూ తినే సాంబార్లో చేపెడితే ఎవరైనా తింటారా? వేస్ట్ అయిపోతుంది. మా చెయ్యిగా నేను ఎడుతుంటే సాంబార్ వేస్ట్ అయిపోతుందని మీరు ఫీల్ అవుతున్నారు. చూడండి సార్, చెయ్యి. సర్లే బాధపడుతూ, నా రూమ్ లో బర్నాలు ఉంది, మీ రూమ్ లో వర్ణాలు ఉంటే నాకే ఉపయోగం ఏంటి? వచ్చి రాసుకోవయ్యా. సరే, ఏదో సాంబార్ అన్నాలు ఉన్నంత కదా, ఇల్లు రాసుకో.
అవును చంపేటప్పుడు తెలియదు నీకు నొప్పి ఇప్పుడు మంట అనుభవించరా అనుభవించు వచ్చి అంతే అయ్యో నేనేమిటి సాంబార్లో చేయటం ఏమిటి మంట కానీ మంట అక్కడ ఉంది తీసుకో మంట మంట నేను రాసుకోవడం ఏమిటి నువ్వు రాయొచ్చుగా ఎప్పుడా ఆయన చూస్తే కొంప మునుగుతుంది 18 ఏళ్ల నుంచి మన వ్యవహారం నడుస్తోంది ఎప్పుడైనా పసిగట్టాడా ఇప్పుడు వద్దులే దాసు రాత్రికి రాస్తాగా ఏమిటి రాత్రికి రాసేది వాడి మీసాలకు సంపెంగరం రాసేటప్పటికే తెల్లారిపోతుంది అది కాదు అయ్యో త్వరగా రాసుకో మంట తగ్గుతుంది మొత్తానికి 25 కోట్ల ఆస్తికి వారసురాలైన కోడల్ని పట్టేశావు ఎవడికి కావాలి దాసు ముష్టి 25 కోట్లు నిన్ననే 100 కోట్ల ఆస్తున్న సంబంధం వచ్చింది మరి ఈ సంబంధం క్యాన్సిల్ చేయకపోయావా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే అందరికీ డౌట్ వచ్చేస్తుంది అవును నిజమే పెళ్ళైన తర్వాత ఆస్తంతా అబ్బాయి పేరు మీద రాయించేస్తా తర్వాత కోడల్ని చంపడానికి ఎలాగో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా గ్యాస్ సిలిండర్ అయితే దొరికిపోతావేమో ఏం చేయను కిరసనాయిలు అత్తలకి అచ్చి రావట్లేదు నీ సెంటిమెంట్ నేనెందుకు కదనాలి కానీ ఏం చేసినా కాస్త జాగ్రత్త ఏమయ్యా, ఎంతసేపు రాస్తావు త్వరగా రాసుకో విసుకోకండి బండి వస్తుంది నీ బాడీ కుక్కలదినా ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు బ్రతికుండగానే నరకం అనిపిస్తున్నాడు ఈడు 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 నీకు మనసుందా నువ్వు మనిషివైతే కదరా బాధపడటానికి ఇంటి మీద పడతాను నీ అయ్యా ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నాడు అది లైఫ్ కాదురా ఏంటండి మీ ఆవిడ పద్ధతి చచ్చా ఆవిడ ఇలాంటి మనిషి అని నేను అనుకోలేదు ఏమైంది ఆ రూమ్ కి వెళ్ళి వినండి మీ ఆవిడ మీ పియ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది చెప్పు సమాధానం చెప్పు ఛ, అయితే నువ్వు విన్నావన్నమాట అంటే ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి అనమాట యాక్సిడెంట్ చేసి చంపడం తెలుసు కానీ ఇలాంటి విషయాలు కొత్త కదా నెమ్మది నెమ్మదిగా తెలుస్తాయి నాకు తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి మీరొక పని చెయ్యండి ఈ పెళ్ళయింతవరకు కాస్త ఓపిక పట్టండి ఆ తర్వాత పెళ్ళామని కూడా చూడకుండా ఊరి తీసి సెంటర్లో వేలాడదీస్తా ఊరేస్తారో ఊరేగించుకుంటారో మీ ఇష్టం ఇప్పుడు నా కూతురు జీవితం నాకు ముఖ్యం హ? ఛీ! ఏంట్రా ఏంటి ఎక్కడ పక్కనే ఉన్నాయి డాడీ. ఇక్కడ ఇక్కడ ఎక్కడ 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 నా పక్కన ఎక్కడ పిచ్చెక్కిందా నీ వల్ల నా బుర్రే చెడిపోయి వెళ్ళకండి చంపేస్తాడండి లేవండి డాడీ. చంపుతాయా నన్ను చంపుతాయా నేను చచ్చేది నీ వల్ల మీ అమ్మ వల్ల నీ వల్ల నాకు మనస్సాతే లేకుండా పోయింది వెళ్ళకండి చెయ్యాలు నువ్వు